లక్ష్మణ్ గారు, లాస్ట్ ఇయర్ ప్రవీణ్ పగడాల ఆయన దాన్ని ఎంత రచ్చ చేశారో చూసాం. ఎన్ని ప్రయత్నాలు చేశారో దీన్ని ఒక మత చిచ్చుగా రేపడానికి. ఇప్పటికీ కూడా అప్పుడు అప్పుడు కూడా ఇతను బాగానే చలి కాచుకున్నాడంట ఆ వ్యవహారంలో కూడా. కానీ వీడి పేరు మనకు అప్పుడు పెద్దగా వినపడలేదు. అలాగే ఇప్పుడు మన సోదరుడు కిరణ్ గారు చెప్పినట్లు అజయ్ అన్న పేరు అప్పుడు కూడా బాగా వినపడింది. ఇప్పటికీ కూడా ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పేసి అంటాడు. అదేమంటే హైదరాబాద్లో ఆయన మందు కొనుక్కున్న దగ్గర నుంచి బండి మీద రోజంతా ఆయన ప్రయాణం చేసిన వీడియోలన్నీ ఉంటే అవంతా సీసీటీవీ ఫుటేజ్ క్రియేట్ చేశారని చెప్పేసి ఇప్పటికీ వాదిస్తుంటారు వీళ్ళు. ఆయన ఇంట్లో వాళ్ళు మొదట్లోనే కన్విన్స్ అయ్యారు. వాళ్ళు పాపం ఆ బాధను దిగమింగుకున్నారు. వీళ్ళు మాత్రం ఎంతకీ కూడా దీన్ని రెచ్చగొట్టాలని సంవత్సరం పాటు ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం గుర్తు చేసుకుంటే ఆ సందర్భంలో ఎంతో రాజకీయ నేపథ్యం ఉండి చరిత్ర ఉన్నటువంటి హర్ష కుమార్ లాంటి వాళ్ళు కూడా ఎంత దిగజారిపోయి మత రాజకీయాలు చేద్దామని ట్రై చేశారు చూసాం, ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకొని. అలాగే అజయ్ లాంటి వారు, అలాగే ఆడెవడప్పుడు ఆ టైంలో లింగం అనే ఒక పేరు గుర్తుంది నాకు. ఆడు అంతే, నరికేస్తాం చీరేస్తాం అని చెప్పేసి. ఎవరో నిజంగానే యాక్సిడెంట్లో, రోడ్ యాక్సిడెంట్లోనో లేకపోతే ఇంకేమన్నా వ్యక్తిగత కారణాలతో ఎవరన్నా నిజంగా చంపుకున్నా మొత్తాన్ని వర్గాలని అడ్డం పెట్టేసి నరికేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద చూసి చూడనట్లుగా ఉండటం వల్ల ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ రోజు రోజుకి కొత్తగా పుట్టుకొస్తున్నాయని అర్థమవుతుంది. సార్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కనీసం దీని తర్వాత అయినా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏదో ఒకటి అయిపోయింది కదా అని చెప్పి వదిలేయకుండా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద ఒక కన్నేయాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? నేను క్రిస్టియన్స్ అని అంటలేదు, పాస్టర్స్ అని అంటలేదు, అక్రాస్ ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఏదైనా కానీ ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ బాబాలుగా లేకపోతే పాస్టర్లుగా అవతారాలు ఎత్తే వాళ్ళ మీద. సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా ముఖ్యమైన పాత్ర పోషించారు అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళ మతాలకు ఏవైతే వాళ్ళ మతాలు ఉండొచ్చు, ఏమైపోతుందంటే ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మాది, మా మతస్థుడు వచ్చాడు అని విరవీగిపోయి కొన్ని తప్పుడు పనులు చేయడము జరుగుతుంది. నేను ఉదాహరణ చాలా చెప్పగలను, టైం లేదు కాబట్టి. ఈ విషయంలో ఏంటంటే ఇక్కడ మొన్న మా కడపలో ఒక ముస్లిం హిందువులకు వివాదాన్ని తీసుకొచ్చారు. దాని వెనక ఎవరున్నారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కొత్త బయటకు వచ్చింది. ఇప్పుడు వీడి చెత్తానాయాల విషయంలో కూడా మూలాలు ఎక్కడి నుంచి అంటే కడప నుంచి వచ్చాయి అనేది వాళ్ళ టీవీ ఛానల్లో అన్నింటి వస్తుంది. అంటే ఇవి వెనక ఉండి నాటకాలు ఆడిపించి డిస్టర్బెన్స్ చేయాలా అనేటువంటి పద్ధతిలో రాజకీయ నాయకులు వ్యవహరించడం చాలా తప్పండి, చాలా తప్పు. మతాలను రెచ్చగొట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటారా? ఏం అవసరం ఉంది? మీరు మంచి పని చేసి ప్రజలు మెప్పించి ఓటు తెప్పించుకోండి. ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా చేసి ఇంకో మతం ఓట్లు సంపాదించాలని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఏ ఏ మతంలోనైనా ఇప్పుడు ఈ రెండు విషయాల్లో కూడా కడప మూలాలు, పులివెందుల మూలాలు ఉన్నాయి అనేటువంటిది పెట్టుకుంది. ఏం చెప్పాలి మరి? ఒకవేళ ఉంటే నీచమైన పర్యటన పూర్తిగా విచారణ కంప్లీట్ కాలేదు, అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. అసలు వాడికి ఏదైనాతో ఆ పని చేస్తున్నాడు ఇంతకాలం నుంచి అంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. అంటే వేరే విధంగా అనుకోనంటే ఒక విషయం. హైదరాబాదులో లక్కడీ కపూర్ ఇది సెంటర్. ఇప్పుడంటే హైటెక్ సిటీ పెద్దగా పెరిగిపోయింది, కానీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి సిట్టింగ్ సెంటర్ లక్కడీ కపూర్ మామూలుగా. ఆ సెంటర్ లో ఒక పులివెందుల వ్యక్తి వచ్చి ఒక అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు నిలబెత్తు ఫోటో పెట్టి, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి చూసిన వ్యక్తిగా చెప్తాను, నేను చూడకుండా ఎక్కడ వ్యభిచారం చేస్తున్నాడు. విచారం మా పులివెందుల వ్యక్తి నేను కనపడేది ఎక్కడికి ఇప్పుడు హోటల్ డిపెండ్ చేస్తుంటే, సార్ ఇక్కడే ఉన్నావు, నీకు ఒక విషయం చూపిస్తా సార్ అని చెప్పి
నాకు ఒళ్ళు మండి వెంటనే రాజశేఖర్ ఆ రోజు సాయంత్రమే కలిసి అర్జెంట్ మాట్లాడాలంటే ఇంటి దగ్గర అపాయింట్మెంట్ సాయంత్రం నేను ఇంటికి పోతాడు సార్, ఇట్లా జరిగిందని చెప్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి రైడ్ చేసి ఆ రోజే వాడిని తన్ని పిల్లలందరూ తరిమేశారు. అంటే ఏ పనులు చేయటానికైనా కూడా పులివెందుల వాళ్ళు సిద్ధపడతారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. ఎంత నీచానికైనా దిగజారుతారు డబ్బులు ఇస్తే. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు గ్రేట్ రాజశేఖర్, కానీ ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేయాలనుకుంటారో అన్ని తప్పుడు పనులు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు అంటే, ఇట్లాంటి మతాలు రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు అంటే కరెక్టేనా అది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? టీవీ ఛానల్స్ లో వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి, కడపలో పెద్ద గొడవ అయింది, ఇక్కడ ఈడి విషయం ఉంది, ఆయన ఆరా తీసుకోవాలి కదా, వాస్తవం తెలుసుకోవాలి కదా. ఇది తప్పు లేకపోతే నువ్వు వారించాలి కదా. ఈ చిన్న విషయాలు ఏమన్నా చిన్న విషయాలు కాదు ఇవి. చిలికి చిలికి పెద్దవైపోతాయి. దీన్ని నాయకులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే వెంటనే రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకుండా ఆలస్యమయ్యే కొద్దీ ఇష్యూ పెరిగిపోతుంది. వాడు ఎంత దుర్మార్గం పనులు చేశాడంటే ఒకటా రెండా? అదే మీరు చెప్తుంటే ఇవన్నీ వాడు ఎన్ని దుర్మార్గమైన పనులు చేశాడు. మరి 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 ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మరి నువ్వు క్రిస్టియానిటీ గురించి చెప్తాడు ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది. ఎక్కడ ఉన్నారండి పాస్టర్లు అంటారు, వాడు పాస్టరా? తిట్టకూడదు కానీ మనము ఏం చెప్పాలి చెప్పండి? అంత నిజానికి తిరిగి అంటారు ఎవరైనా? రైట్, చూద్దాం ఇంకా ఇంకెన్ని వ్యవహారాలు బయటకు వస్తాయో చూద్దాం. ఇతను సింగిల్ గా ఇండివిజువల్ గా చేశాడా మీరు అన్నట్టు? ఇంకొకటి మీరు కడపకి చెందిన వారైనా కానీ హానెస్ట్ గా చాలా నిజాయితీగా జరిగిన విషయాన్ని ఖండిస్తూ వీడు కూడా కడపకే చెందినవాడు అని చెప్పేసి రావడం అనేది బాధాకరం. అన్నీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అటువైపే వేళ్ళు చూపిస్తున్నానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ప్రభుత్వం మీరంతా హానెస్ట్గా దీన్ని ఆ కోణంలో చూశారో అలాగే చూసి ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఏమన్నా తయారై ఉన్నారా ఆల్రెడీ బయటికి రాకుండా, అలాగే వీడి వెనకాల ఇంకేమన్నా శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, మొయినుద్దీన్ గారు, బాజీ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.